నేను డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రోబోటిక్స్ అట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ, బంజారా హిల్స్, హైదరాబాద్. సో బేసికలీ ఇప్పుడు చేసింది టెలి రోబోటిక్ సర్జరీ వుహాన్, చైనా నుంచి మా ఇన్స్టిట్యూట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ హైదరాబాద్కి చేసాము. ఓ పేషెంట్ 57 years old లేడీ, ఆమెకి మూత్రాశయం నుంచి కిడ్నీ కనెక్ట్ చేసే నాళం బ్లాక్ ఉండే వల్ల ఆ సర్జరీకి అక్కడి నుంచి కూర్చొని చేసాము. సో అడ్వాంటేజ్ అంటే బేసికలీ కనెక్టివిటీ, ఎక్కడో 4,000 kilometers దూరం నుంచి కనెక్ట్ అయ్యి ఈ పేషెంట్కి మా హాస్పిటల్లో ఉండే పేషెంట్కి ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ బికాజ్ ఇలాంటి ప్రొసీజరు, ఇలాంటి యూరెటిక్ రీఇంప్లాంటేషన్ అనేది రోబోటిక్ టెలిసర్జరీలో ఇప్పటివరకు కాలేదు, లిటరేచర్లో దాని గురించి లేదు. వేరే ప్రొసీజర్స్ చేశారు కొంతమంది, కాకపోతే ఇలాంటి ప్రొసీజర్ అనేది జరగలేదు ఇప్పటివరకు. సో దట్ ఈస్ వన్ గుడ్ అచీవ్మెంట్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, వాట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్? దీని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ప్రాబబ్లీ ఎన్ని చోట్ల రోబోట్ వచ్చిన తర్వాత మనం ఒక చోట కూర్చొని మన ఎక్స్పర్టైజ్ వేరే చోట్ల కూడా ఇవ్వడానికి అనేది కుదురుతుంది. అండ్ ఎవరైనా ఏదైనా ప్రొసీజర్లో ఒక స్టెప్లో స్టక్ అయినప్పుడు మనం అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళ హ్యాండ్స్ ఆన్ తీసేసుకొని హెల్ప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. బేసికలీ ఇక్కడ రోబో ఉండాలి, నేను చేసే చోట వేరే ఎక్కడ పేషెంట్ ఉందో అక్కడ కూడా అదే రోబో ఉండాలి. దానికి కనెక్టివిటీ ఉండాలి. అంటే లాంగ్వేజ్, నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి, మీరు చెప్పింది నాకు అర్థం అవ్వాలి. అప్పుడే ఆ కమ్యూనికేషన్ అనేది జరిగేది. సో రెండూ సేమ్ కమ్యూనికేషన్ పైన ఉండాలి. అండ్ కాస్ట్ పరంగా రోబోటిక్ కాస్ట్ అనేది వాట్ యూ యూస్ టు ద పేషెంట్ అదే ఉంటుంది. కాకపోతే 2 రోబోస్ ఉండే వరకు ఆ 2 రోబో కాస్ట్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది. అదర్ దాన్ దట్ పెద్దగా కాస్ట్ డిఫరెన్స్ అనేది రోబోటిక్ సర్జరీకి ఎంత అవుతుందో అంతే అవుతుందండి. అంటే నేను అంత దూరం నుంచి చేస్తున్నానని అసలు ధ్యాస కూడా లేకుండే. బేసికలీ ఒక చోట కూర్చొని చేయడంలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో 4,000 kilometers దూరం ఉండి చేయడం కూడా అంతే అనిపిస్తుంది. బికాస్ కనెక్టివిటీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే, మీకు ఈ పక్కన కూర్చొని చేస్తున్నామా, ఒక 4,000-5,000 kilometers దూరం నుంచి చేస్తున్నామా అనేది తెలియదు.